ఇంతలా గడ్డలు వేసిందండి. మందులు అన్నా తగ్గలే. ఇక్కడ గడ్డ ఉంది అంత ముందు, ఇప్పుడు తగ్గిపోయిందిగా. దర్శపోయి సాచి అని చెప్పి యేసు రక్తం రాయంగానే గడ్డ తగ్గిపోయింది. అంత ముందు మందులు వాడిన తగ్గలేదంట, మామూలుగా అయిపోయింది శరీరం. చప్పటి కూడా గట్టిగా దేవుని మహిమపరుద్దాం. తగ్గలేదు. ఇక్కడికి వచ్చి నాకు దేవుడు స్వస్థపరిచిండు నన్ను. క్యాన్సర్ స్వస్థపరిచాడు దేవుడు. చప్పటి కూడా గట్టిగా, చప్పటి కూడా గట్టిగా దేవుని మహిమపరుద్దాం. చెప్పు. మాదిలో చూకపల్లె. నా పేరు సీతమ్మ. కాలు మంటలు, కీలు నొప్పులు వచ్చి హాస్పిటల్ పోయినా. ఈ రక్తం వాడినాక స్వస్థపడ్డాను. కీళ్ళ నొప్పులు స్వస్థ వచ్చింది. చప్పటి కూడా దేవుని మహిమపరుద్దాం. చెప్తావా? మధ్య అక్కడ కొండ మా అబ్బాయి శివుల గడ్డలేసి 6 నుంచి ఒకటే మేము ఏడుతుండ 3 వారాల సాధన చేసి వాకింగ్ చెప్పుకుంటున్నాను. తగ్గిపోయింది. ఏం తగ్గిపోయింది? చెవి నొప్పి తగ్గిపోయింది. చప్పటి కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. గుడిపాడు కడుపులు నొప్పి సూర్యపుకున్నా తగ్గలే. ఏసు రక్తం పూసినా తగ్గింది. ఏసు రక్తం పూసుకున్న కడుపు నొప్పి తగ్గిపోయింది. చప్పటి కూడా దేవుని మహిమపరుద్దాం. ఇటు వెళ్ళమ్మా, ఇటు నుంచి వెళ్ళు. నా పేరు కొండమ్మ, మల్లారము. నాకు కడుపు నొప్పి నెల ముంచింది. రవీంద్ర కాడికి పోతే గడ్డ ఉన్నదమ్మా, ఆపరేషన్ చేయాలి. కడుపులో గడ్డ ఉందన్నారు. నిన్న పోయి మళ్ళీ క్యానింగ్ తీసుకుంటే గడ్డ లేదమ్మా అని అన్నాడు. ఇక్కడ 7 వారాలు వచ్చిన. ఇక్కడికి వచ్చిన తర్వాత రాకముందు గడ్డ ఉందన్నారట కడుపులో. ఇక్కడికి వచ్చిన తర్వాత గడ్డ లేదన్నారట. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. కిడ్నీలలో రాళ్ళు కూడా ఉన్నాయమ్మా అని అన్నాడు. రాళ్ళు కానీ లేవమ్మా. కిడ్నీలో రాళ్ళు కూడా లేవట. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. ఇటు పొమ్మ. నా పేరు మరియా. థైరాయిడ్ వచ్చింది మా అబ్బాయికి. చాలా పుండ్లు ఎన్ని హాస్పిటల్ పోయినా తగ్గలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏసు రక్తం. థైరాయిడ్ ఎవరికి వచ్చింది? మా అబ్బాయికి. అబ్బాయికి థైరాయిడ్ తగ్గిపోయింది. ఏసు రక్తం రాయంగా. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. థైరాయిడ్ అంటే మామూలుగా అది జీవితాంతం వాడుతున్నాడు టాబ్లెట్స్. ట్రమ్మా చెప్పు. అబ్బాయి 10 నెలల అబ్బాయి ఒకటే ఏడుతున్నాడు. ఏసరాజు వచ్చిన తగ్గిపోయింది. ఏడు పాపేశాడు. ఇటు కళ్ళు అయితే బాగుండేది. కళ్ళు బాగున్నాయి ఇప్పుడు. అంతకుముందు కళ్ళు సరిగ్గా కనపట్లేదా? చప్పటి కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. మాది నడిగడ్డ. నాకు 4 ఏళ్ళ నుంచి కళ్ళు కానరా మసక మసక. 4 ఏళ్ళ నుంచి మసక మసక ఉంది కళ్ళు. తలకాయ నొప్పి, జ్వరము, కాలు నొప్పులు బాగా దేవాదన ఎல்லாம் తగ్గిపోయింది. కళ్ళు ఎలా ఉన్నాయి ఇప్పుడు? బాగా కనపడుతున్నాయా? మా కోడలు 2 సంవత్సరాలు అయింది పెళ్ళయి. అమ్మాయి పుడితే పేగులతో పుట్టింది అమ్మాయి. ప్రభువా, అమ్మిన బిడ్డకి ఎందుకు ఇంత క్షేమాలు అనుకున్నాం. మేము ఏడ్చినాం. నీ చిత్తం అయితే ప్రభా నా కోడలికి మళ్ళీ క్షేమంగానైనా గర్భిణెత్తిన సాటిని ఒప్పుకున్నాక ఇప్పుడు 3 నెలల అమ్మాయి. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. దేవుడు కార్యం చేసిందని. నొప్పులు, కాళ్ళ నొప్పులు ఉన్నాయి. వీడికి 5 వారాలు వచ్చినా నాకేం లేదు. 500 నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు స్వస్థత. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. పల్లె నాకు 5 వారాలు వచ్చినా మళ్ళీ రాబోయేళ్ళకి జ్వరం తగిలింది. క్యాన్సర్ ఇది గ్యాస్ డబ్బులు ఎక్కువైంది. ఇంకా నిన్న మొన్న వారం రాలేకపోయి ఈరోజు వచ్చి 500 సంధించుకుని. గాడ్ బ్లెస్ యు అమ్మా. దెయ్యం బాబులు ఏడ్చినట్టు ఉంటాను. నన్ను దేవుడు కన్నీరు చూసిండు. మోకాలు తగ్గిపోయిందా? చప్పటి కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. 3 వారాలు వచ్చి గ్యాస్ టీవీ అంతా ఉన్నది, తగ్గిపోయింది. కంటికి నిద్ర రాదు. ఇప్పుడు మాది బేసారపేట నుంచి వచ్చావా? నా పేరు మరియమ్మ. చనిపోయి 3 వారాలు కానికేసారు. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు అమ్మా. చెప్పు. సారీ. మాది లంకోజనపల్లె. మా అబ్బాయి ప్రార్థన చేశారు. 803 మార్కులు వచ్చాయి. మంచి మార్కులు దేవుడు ఇచ్చాడు. చప్పటి కూడా దేవుని మహిమపరుద్దాం. 2 వారాలు వచ్చాను. తొలి వారంలో నాకు యేసు బాగానే చూశాడు. మళ్ళీ 2వ వారం వచ్చాను. నా మనవరాలకు పెళ్ళైంది. మొన్నటి వారంలో దేవుడికి 1000 రూపాయలు ఇచ్చిపోయాను. నిన్న వారం వద్దాను అనుకొని రాలేకపోయినాను. నాకు వింటూ ఎంత ఘోరంగానో చనిపోవాల్సింది. యేసయ్య నాకు రక్షణ ఇచ్చాడు. దేవునికి ఇస్తాం. చప్పటి కూడా దేవుని మహిమపరుద్దాం. ఇక్కడ రావడం ఎందుకు అనుకోవద్దు. మీరు రాగలిగిన ప్రతిసారి రావడానికి ప్రయత్నం చేయండి. ఆమె. నా పేరు మరియమ్మ. పడమర గంగవరం నుంచి వచ్చాను. మా అమ్మాయికి చెవులు సీమ్ గారుతా ఉండేది. ఏసు రక్తం చెలుగు తగ్గి చెవులో చీము తగ్గిపోయింది. ఏసు రక్తం. చప్పటి కూడా దేవుని నామమున మహిమపరుద్దాం.